బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన హత్యాయత్నం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ కేసును ఛేదించేందుకు మహారాష్ట్ర పోలీసులు డైనమిక్ ఆఫీసర్ దయా నాయక్ ను రంగంలోకి దించింది. మహారాష్ట్ర సర్కార్ కు ఛాలెంజ్ గా మారిన ఈ కేసును దయా నాయక్ తనదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు. ఇంటిలో పనిచేసే సిబ్బంది సెల్ ఫోన్లను ముందుగా సీజ్ చేసి కాల్ డేటాను పరిశీలించే పనిలో ఉన్నారు. అలాగే ఇంటి నుంచి ఇంటి పరిసర ప్రాంతం నుంచి వెళ్లిన కాల్స్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొబైల్ ఫోన్ డేటాతో కేసు పురోగతి సాధించినట్లు సమాచారం. సైఫ్ అలీ ఖాన్ పై దాడి వెనుక పలు అనుమానాలు. ఆ మాఫియా డాన్ హస్తముందా? అయితే సైఫ్ ఇంట్లోకి కొత్తగా వచ్చిన వారెవరూ లేరని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఘటన సమయంలో సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన ఆగంతకుడి ఫోటోను సేకరించారు. అతడి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. నగరంలోని నేరస్తులను పిలిపించి ప్రాథమికంగా విచారణ చేపట్టినట్లు తెలిసింది. దాంతో ఈ కేసు త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు అంచనాకు వచ్చారని సమాచారం. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. సైఫ్ వెన్నుముకకు తీవ్ర గాయమైందని, సైఫ్ కు మెడ మీద వెన్నుపూసకు బలమైన గాయాలైనట్లు హెల్త్ బులెటిన్ లో వైద్యులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ కి న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ చేశారు వైద్యులు. మెడపై కత్తి గాయానికి కూడా సర్జరీ చేశారు. సైఫ్ పై పదునైన ఆయుధంతో దాడి జరిగినట్లు వైద్యులు తెలిపారు. సైఫ్ వైద్యానికి వేగంగా స్పందిస్తున్నారని వైద్యులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముంబై బాంద్రా వెస్ట్ లోని సైఫ్ నివాసంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ గాయపడగా కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నాడు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల గాయాలయ్యాయి.